ఉల్లి వరి రైతులపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే ముందే ఉల్లి పంటను రైతులు తీసేశారని మంత్రి ఒప్పుకున్నారు. కిలో 12 రూపాయల స్కీమ్ను ప్రభుత్వం ఎత్తేస్తాదేమోనని రైతులు భావించారు. కర్నూలు నుండి తాడేపల్లిగూడెం వెళ్లేసరికి ఉల్లి తడిచి కంపు కొడుతుందన్నారు. రైతులు పండించిన వరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రైతులు పండించే వరి ఎగుమతికి అవసరమైనవి కాదని, తినడానికి అవసరమైనవి కావన్నారు అచ్చెన్నాయుడు. 5,500 కదా రెగ్యులర్ ఉల్లి, ఖరీఫ్ ఉల్లి రేపు సెప్టెంబర్ నెలాఖరుకో అక్టోబర్కో వస్తుంది. అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుందని ప్రారంభించాం అధ్యక్ష. దురదృష్టం, ఒక పక్క అదృష్టం, ఒక పక్క దురదృష్టం. ఆగస్టు నెలలో 20 రోజులు ఊహకందని వర్షాలు పడ్డాయి అధ్యక్ష. ఊహించిన వర్షాలు పడ్డాయి. రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇప్పుడైతే 12 రూపాయలకు కొంటుంది. రేపు ఈ స్కీమ్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఈ స్కీమ్ లేకపోతే మా ఉళ్ళంతా పోతుందని ఆందోళన చెంది నెల రోజుల తర్వాత తీయవలసిన ఉల్లి కూడా అధ్యక్ష ఇప్పుడే తీసేసి ముబ్బడిగా మా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో పెట్టడానికి ప్లేస్ లేదు, ఉల్లి నిల్వ చేయడానికి అవకాశం లేదు. 20 రోజులు తడిచిపోయింది. ఉల్లి తీస్తే మరుసటి రోజుకే కంపు కొట్టేస్తుంది. ఉల్లికి మార్కెట్ తాడేపల్లిగూడెం, కర్నూలు నుంచి లారీ బయలుదేరి తాడేపల్లిగూడెం వచ్చేసరికి 8 గంటల అధ్యక్ష. అక్కడికి వెళ్ళేసరికి ఉల్లి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే కలెక్టర్ మాకొద్దు, డంపింగ్ యార్డ్లో వేయడానికి మాకు ఇబ్బంది అని చెప్పాను. ఈరోజు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. మా దగ్గర విపరీతమైనటువంటి ధాన్యం పండాయి. సివిల్ సేవలు డబ్బులు ఏమంటే ఒక గింజ కూడా కొనడం లేదు. రైతుల అధ్యక్ష ఆహారపు అలవాట్లన్నీ మారాయి. ఇప్పుడు ఎవరో అన్నం తినడం లేదు, మీకు తెలుసు కదా. సన్న బియ్యం ఇస్తే తినడం లేదు. ముబ్బడిగా ఎక్స్పోర్ట్కి అవసరమైన బియ్యము కాదు, తినడానికి అవసరమైన బియ్యం కాదు, విపరీతంగా పండిస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా సమస్య వచ్చింది.